హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. ముందుగా అయితే క్లైమేట్ చూస్తేనేమో చాలా చల్లగా ఉంది. మా పిల్లలు మా వారు కారంగా ఏదైనా చేయమన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి కోడినైతే తెప్పించేశాను. నాటుకోడి కాకపోయినా బాయిలర్ కోడితో కూడా ఈ విధంగా చార్వా చేసుకున్నాం అంటే నాటుకోడి చార్వా కన్నా చాలా రుచిగా వస్తుంది. అది ఎలా చేసుకోవాలో రండి చూపిస్తాను. నేను షార్ట్ వీడియో అయితే చేశానండి. షార్ట్ వీడియో చాలామంది నచ్చి లాంగ్ వీడియో పెట్టమన్నారు. చార్వా ఒక్కటే చేయమన్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి మరోసారి లాంగ్ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను. కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. అల్లాన్ని వెల్లుల్లిని కొబ్బరిని అయితే సమానంగా తీసుకోవాలి. మళ్ళీ కొబ్బరి ఎక్కువైనా అల్లం ఎక్కువైనా, అల్లం ఎక్కువైతేనేమో ఘాటుగా అనిపిస్తుంది, కొబ్బరి ఎక్కువైతేనేమో చవ్వగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి 3 సమానంగా తీసుకున్నా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ చార్వా అనేది. ఇంకా తర్వాత ఒక పెద్ద సైజ్ అంత ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే 1/2 కేజీ తెప్పించానండి. 1/2 కేజీతోనే చక్కగా తినేయచ్చు ఇంటిల్ల పాది. ఈ విధంగా చార్వా చేసుకున్నామంటే జలుబులు గిలుబులు ఏమున్నా ఎగిరిపోతాయి ఈ వర్షాకాలంలో. కొబ్బరిని అల్లాన్ని చిన్నులపాయలని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుంది. ఇప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎలా కట్ చేసిన కర్రీలో వేసిన తర్వాత అంతా ఒకటే కదా అనుకునేదాన్ని. మొన్న ఎప్పుడో ఈటీవీ న్యూస్ పేపర్లో వేశారు, మనం ఏ విధంగా అయితే కట్ చేస్తామో కూరకు అంత రుచి వస్తుందని చెప్పేసి. ఆ మాట నిజమే అని నిదానంగా అర్థమవుతుంది. ఇంకా కర్రీకి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత 1/2 కేజీ చికెన్ అయితే బోన్స్ ఉన్న చికెన్ని తీసుకోవాలండి. మనం బ్యాక్ సైడ్ పార్ట్ అని అడిగామంటే ఇట్లా బోన్స్తో ఇస్తారు. కండ ముక్క కాకుండా కండ తక్కువ ఉన్నది తీసుకోవడం వల్ల కర్రీకి మరింత రుచి వస్తుంది. పసుపు ఉప్పు వేసి ఆవుగల్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 4 గంటల నూనె అయితే వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు 2 లవంగం మొగ్గలు ఒక చెక్క అయితే వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా ఇందాక రుబ్బుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో మరింత రుచిని పెంచే ఇంగ్రీడియంట్ అంటే ఇదేనండి, పల్లీల పొడి. నేనైతే వేరుశెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు, చున్నులపాయలు, కొంచెం చింతపండు వేసి కొట్టి పెట్టుకున్న పల్లీల పొడి ఇంట్లో రెడీగా ఉంది. అదైతే యూజ్ చేశాను. 2 టేబుల్ స్పూన్లు అయితే వేశాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. తర్వాత ఒక టమాటా, పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను. టమాటా చూపించడం మర్చిపోయాను. కర్రీని అయితే బాగా ఆయిల్లో బాగా వేపుకోవాలి. మసాలా ఎంత వేగితే కర్రీకి అంత రుచి అండి. ఇంకా ఈ విధంగా బాగా వేపుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి రావాలి. ఆ తర్వాత మిరియాలు కూడా వేశాను. మిరియాలు ఒక 5-6 వేశానండి, మంచి ఘాటు వస్తుందని చెప్పేసి. ఒక 5-6 మిరియాలు కూడా వేసేసుకొని నూనెంతా పైకి తేలేంత వరకు మసాలాని వేపుకున్న తర్వాతే నీళ్లు పోసుకోవాలి. ముందుగా కానీ నీళ్లు పోసేసామంటే మసాలా వేగకుండా పచ్చిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఈ విధంగా మసాలాని ఆయిల్లో బాగా వేపుకున్నామంటే మాత్రం చారువాకి ఎక్కడలేని రుచి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక 1/2 లీటర్ నీళ్ళైతే పోసేసానండి. అంటే 2 చెంబులు నీళ్లు పోసేసి చక్కగా మూత పెట్టేసుకొని ఒక్క పావు గంట సేపు అసలు దాని జోలికే వెళ్లకుండా ఉడకపెట్టేసుకోండి. బాగా తెరలి చికెన్లో ఉన్న చార్వా మొత్తం దాంట్లో ఉన్న ఈ ఫ్లేవర్ మొత్తం మనకి ఈ గుజ్జులోకి వచ్చేస్తుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసుకొని అలా తిప్పేసుకొని కాసేపు ఇంకొక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గరం మసాలా పొడి అంటే హోమ్ మేడేనండి. దీంట్లో ధనియాలు, లవంగాలు, చెక్క వేసేసి ఫ్రై చేసి మిక్సీ పట్టి పెట్టుకుంటాను. నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇంకా తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా చల్లేసుకొని మంచిగా 5 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసామంటే థిక్గా చారువా చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, రాగి సంగట్లోకైతే ఇంకా మనం చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే రాగి సంగటిని ఈ విధంగా సింపుల్గా చేసేసాను. మా ఇంట్లో మా వారికి రాగి సంగటి అంటే చాలా ఇష్టము. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు, జలుబు చేసినప్పుడు, వేడిగా ఏదన్నా తినాలంటే మాత్రం కారంగా ఈ విధంగా చేస్తూ ఉంటాను.
గుర్తుంచుకోండి, మిరియాలు పల్లీల పొడి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. కొంచెం ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత గ్రేవీ చూసారా థిక్గా ఎంత బాగుందో. మాకు మాత్రం బాగా నచ్చింది, మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.